ప్రతిధ్వనికి స్వాగతం. ప్రపంచ జనాభాలో మూడో వంతుకు నిలయం భారత్ చైనా. జనాభాలోనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనూ ఈ రెండు దేశాల వాటా దాదాపు 30% చేరువవుతోంది. అలాంటి కీలకమైన ఈ రెండు పొరుగు దేశాలు సఖ్యతా స్వరం వినిపించగలిగితే ట్రంప్ టారిఫ్ వార్ మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో అదే ఇప్పుడు కొత్త పొద్దుగా కనిపిస్తోంది. సంఘర్షణలు, ఘర్షణలు పక్కన పెట్టి పరస్పర ప్రయోజనాల కోసం కలిసి నడిచే ఆశలు చిగురుస్తున్నాయి. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనుండటం, ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి భారత్కు వచ్చి చర్చలు జరుపుతూ ఉండటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండియా, చైనాకు తోడుగా రష్యా కూడా కలిసి RIC స్వప్నం సాకారమైతే అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుంది? ఈ వరుస నిర్ణయాలతో ట్రంప్ తాటాకు చప్పుళ్లకు భారత్ నిశ్శబ్దంగానే ధీటైన జవాబు ఇస్తోందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు బుడ్డిగ జమీందార్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు, బాలలత గారు, CSB IAS అకాడమీ డైరెక్టర్, డాక్టర్ మదిర మోహన్ రెడ్డి గారు, భారత్ చైనా మిత్రమండలి జాతీయ ప్రధాన కార్యదర్శి. రైట్, ముందుగా జమీందార్ గారు, 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోదీ ఈ నెల 31 చైనా పర్యటనకు వెళ్లనున్నారు. చైనా విదేశాంగ మంత్రి భారత్కు వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యం ప్రాధాన్యత ఏంటి? మేడం, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అంతర్జాతీయ రాజకీయాలు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఒకవైపు యుక్రెయిన్ రష్యా యుద్ధం, మరొక వైపు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి పాలస్తీనా మీద చేస్తున్నటువంటి యుద్ధం, అన్నిటికంటే మించి ట్రంప్ గారు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి టారిఫ్ల హడావుడి. ఈ నేపథ్యంలో మనకు తెలుసు, రష్యా నుండి మనం చమురు 45% వరకు, 45% వరకు చమురు మనం దిగుమతి చేసుకుంటున్నాం. తద్వారా ఏంటంటే రష్యా నుంచి మీరు చమురు దిగుమతి చేసుకుంటున్నారు కనుక 50% సుంకాలు విధిస్తారని ట్రంప్ గారు ముందు ఒక 25%, తర్వాత ఇంకొక 25% విధించారు. ఇంకా విధిస్తానంటున్నారు కూడా. సో ఈ నేపథ్యంలో అదే సమయంలో ట్రంప్ కూడా చైనా మీద కూడా ఆంక్షలు పెట్టడము, టారిఫ్లు హైక్ చేయటము, రష్యా మీద హైక్ చేయటము, ఇట్లాంటివి ఉన్నాయి. మనం ఒకటి గమనించాలి మేడం, ఇక్కడ మనం అంతా ఎక్కడున్నామంటే ఒకే ప్రాంతంలో దగ్గర దేశాలుగా, ఇంచుమించు సరిహద్దు దేశాలుగా ఉన్నాం. చైనాతో మనకు సరిహద్దు ఉంది, సుమారు 3,500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. రష్యా మనకి ఎంతో దూరంలో లేదు. ఒకప్పుడు సోవియట్ యూనియన్ రిపబ్లిక్లన్నీ కూడా మనకి బార్డర్లోనే ఉన్నాయి. సో మనమంతా కూడా ఏంటంటే ఈ దక్షిణాసియాలో, ఆసియా ఖండంలో దగ్గరగా ఉన్నాం. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరంలో గల్వాన్ ఘటనల తర్వాత మనము చైనాకి మనకి కొంచెం ఎడబాటు పెరిగింది. అది 1960లో యుద్ధం కావచ్చు. సహజంగా ఏంటంటే చైనాతో మనం మంచి వర్తక వాణిజ్యం చేస్తున్నప్పటికీ కొన్ని విభేదాలు ఉన్నాయి. అది సరిహద్దు విభేదాలు కావచ్చు. అంటే మనకున్నటువంటి 3,500 కిలోమీటర్ల ఉత్తరంలో జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు ఈస్ట్లో వరకు కూడా, అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా మనకు చైనాతో సరిహద్దు ఉంది. సుమారు 3,500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులో ఇది బ్రిటిష్ వారు ఉన్నప్పుడు నిర్ణయించినటువంటి సరిహద్దుగా మనం ఎక్కువ భాగం చూడాలి. అందులో అక్షయ్ చైనా కూడా మనకు వివాదాలు ఉన్నాయి. అదేంటంటే అప్పుడు 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ సరిహద్దు నిర్ణయాలు జరగటం వలన చైనా సస్యమ్రా అంటుంది. మనకి అక్కడికి కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. సో ఏమైనప్పటికీ అంటే ఈ 3,500 కిలోమీటర్ల సరిహద్దు అనేది కూడా అంతా కూడా ఒక ప్లెయిన్ ల్యాండ్ కాదు. ఈ సరిహద్దుని ఒక గీత గీసి ఇటువైపు నీది, ఇటువైపు నాది అని విభజించుకునేది కాదు. అక్కడ మహాపర్వతాలు ఉన్నాయి. వేల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వత శ్రేణులు ఉన్నాయి. హిమాలయ పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సెలయేర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. సో దట్టమైన ఫారెస్ట్ కూడా ఉంది. ఇట్లాంటి చోట సరిహద్దుల విషయంలోకి వచ్చేసరికి సహజంగా మనం చూస్తుంటాం, మన పల్లెల్లో చిన్న సరిహద్దు తగాదాలు లేకుంటే మనస్పర్ధలు రైతుల మధ్య వస్తుంటుంది. స్పర్ధలు ఉన్న చోట స్పర్ధలు ఉంటే పరిష్కరించుకుని రైతులు వ్యవసాయం చేసుకునే చోట వ్యవసాయం చేసుకుంటారు. సో మనకి ఈ సరిహద్దుల విషయం రావటం, లేకుంటే డలైలామా విషయం రావటము, ఇట్లాంటి విషయాల్లో మనకి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉండటం వల్ల ఏంటంటే మనం తాత్కాలికంగా కొంచెం ఎడబాటు జరిగిన మాట వాస్తవం. ముఖ్యంగా 2020 తర్వాత కూడా మనం కొన్ని నిషేధాలు పెట్టుకున్నాం చైనాతో మనం. అయితే వాణిజ్యం మాత్రం తగ్గలేదు. వాణిజ్యం మాత్రం ఇప్పుడు సుమారు చైనాతో మనకి $113 బిలియన్, అంటే $113 కోట్ల బిలియన్ ఉంది. అయితే విచిత్రం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే మనము డెఫిసిట్లో ఉన్నాం. సుమారు ఒక 70-75 బిలియన్ డాలర్లు చైనాతో మనం డెఫిసిట్లో ఉన్నాం, లోట్లో ఉన్నాం. అంటే చైనా మనకి ఎక్కువ ఎగుమతులు చేస్తుంది, మనమేమో తక్కువ ఎగుమతులు చేస్తున్నాం చైనాకి. మనం ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాం అనమాట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి గారు
వాంగి మన దగ్గరికి రావటం, ఇవాళ జయశంకర్ గారితో మాట్లాడటం, ఇప్పుడు ఈ ప్రస్తుత సమయంలో మోడీ గారితో, ప్రధాని మోడీ గారితో సమావేశం అవటం మనం జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ నెల 31వ తారీఖున కూడా మన ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా 7 ఏళ్ల విరామం తర్వాత మన చైనాకి వెళ్ళి అక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో పాల్గొనే సందర్భంగా చైనా నాయకులతో, ముఖ్యంగా షీ జిన్పింగ్తో అధ్యక్షుడితో, అదేవిధంగా మన విదేశాంగ మంత్రి, అక్కడ విదేశాంగ మంత్రితో మాట్లాడి భవిష్యత్తులో మనము అనేక సమస్యలు, అది సరిహద్దు సమస్యలు అవనివ్వండి, లేకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సమస్యలు అవనివ్వండి, కల్చరల్ ఎక్స్చేంజ్ అవనివ్వండి, మన భవిష్యత్తులో మనం దగ్గరికి రావడం చాలా అవకాశం. ఇది ఒకవైపు చైనాకి ఎంత అవసరమో మన భారతదేశానికి కూడా అంత అవసరం. ఎందుకంటే రెండు దేశాలు కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే రష్యా యొక్క ఒత్తిడికి తలకొట్టడానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తయారవడానికి, వాణిజ్య రీత్యా ప్రత్యామ్నాయ శక్తిగా తయారవడానికి, సెక్యూరిటీ రీత్యా కూడా ఒక ప్రత్యామ్నాయంగా తయారవడానికి దక్షిణాసియాలో కూడా చాలా ఉపయోగపడుతుంది. మరొక వైపు మనం రష్యా కోఆపరేషన్ కూడా తీసుకుంటే అందుకు ఈ నేపథ్యంలో మనం దీన్ని చాలా పాజిటివ్గా చూడాలి. నరేంద్ర మోడీ గారి యాత్రను మనం చాలా పాజిటివ్గా చూడాలి. రైట్. బాలలత గారు, RIC రష్యా, ఇండియా, చైనా ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్న కూటమి మాట ఇది. అసలు ఏంటి కొత్త కూటమి? ఆ కోణంలో ప్రధాని మోదీ చైనా పర్యటన ప్రాధాన్యత ఏంటి? రష్యా, ఇండియా, చైనా కొత్త కూటమి కాదండి. దీని ఆలోచన 1990లోనే వచ్చింది. 2002 నుంచి ఇది అమల్లో కూడా వచ్చింది. ఇండియా, చైనా మధ్య ఈ గాల్వాన్ అంశం జరిగేంత వరకు కూడా RIC కూటమిలో విదేశాంగ మంత్రులు, లీడర్స్ మీట్ అయ్యేవాళ్ళు అనమాట. దాదాపు 2 డజన్ల సార్లు RIC మీటింగ్లు జరిగాయి విదేశాంగ మంత్రులతో. సో రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు చూస్తే కనుక బలీయమైన శక్తి ఉన్న దేశాలు, చాలా పవర్ఫుల్ కంట్రీస్ అనమాట. ఈ 3 కనుక ఒక చోటుకు వస్తే, ఒక దాటి మీద రండిస్తే అమెరికాకి చెక్ పెట్టగలవు. ఎప్పుడైతే ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు, కోల్డ్ వార్ పాలిటిక్స్ 1991లో సోవియట్ రష్యా కుప్పగొలడంతో ఎండ్ అయ్యాయో, ఆ తర్వాత అమెరికా ప్రపంచం అంతా ఏకధ్రువ ప్రపంచం అయిపోయింది, యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది అనుకుంది. కానీ ఈ దేశాలన్నీ కూడా యూనిపోలార్ వరల్డ్ కాదు, మల్టీపోలార్ వరల్డ్, బహుళ ధ్రువ ప్రపంచం అయిందని చాటి చెప్పడానికి RIC అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అయితే మనకు తెలుసు ఇండియా, చైనా మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, వీటి వల్ల RIC అనేది ఈ మధ్య కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోయింది. రీసెంట్గా కూడా రష్యా దీన్ని, ఎప్పుడైతే రష్యా పైన చాలా ఆంక్షలు పడ్డాయో, ఎప్పుడైతే ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, రష్యా ఉక్రెయిన్ అటాక్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత రష్యా పైన చాలా ఆంక్షలు పడ్డాయో, ఆ తర్వాత రష్యా దీన్ని రివైవ్ చేయాలని ఆలోచించింది. కానీ భారతదేశం మాత్రం ఇంతవరకు దీనిపైన క్లారిటీ ఇవ్వలేదన్నమాట. ఈ RIC అనేది ఏదైతే ఉందో అది ప్రాంతీయంగా రష్యా, ఇండియా, చైనా మొత్తం ఈ ప్రాంతంలో ఒక స్టెబిలిటీ కానీ, అంటే ఒక సుస్థిరత, ఒక భద్రత, వీటన్నిటిని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారనమాట. దాంతోపాటు ఏదైతే వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. ఉదాహరణకి ఇండియాకి, చైనాకి మధ్య గాల్వన్ వ్యాలీ క్లాషెస్ అయినాయి అనుకోండి, ఈ RICలో అక్కడ కూర్చుని ద్వైపాక్షికంగా దాంతోపాటు ఒక గ్రూప్ లాగా వాళ్ళు డిస్కస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఇండియా, రష్యా మధ్య ఈ గాల్వన్ వ్యాలీ క్లాషెస్ తర్వాత మన మధ్య టెన్షన్స్ బాగా పెరిగిపోయిన సందర్భంలో 2024 వరకు, 2024 వరకు, లాస్ట్ ఇయర్ మన ప్రైమ్ మినిస్టర్ కజన్ వెళ్ళేంత వరకు కూడా ఇండియా, రష్యా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్, ఇండియా, చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కానీ, లేకపోతే ఇండియా, చైనా మధ్య ఈ వీసా ఇష్యూస్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. దాన్ని సాల్వ్ చేసినంత వరకు కూడా, అంటే ఈ మధ్యకాలంలోనే చైనా, ఇండియా మధ్య డీఎస్కలేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట, డిస్ఎంగేజ్మెంట్ అనేది. సో ఈ తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ 2.0 వచ్చారో, ట్రంప్ మళ్ళా రష్యా, ఇండియా, చైనా పైన శాంక్షన్స్ మొదలెట్టారు. ముఖ్యంగా ఇండియా పైన సెకండరీ శాంక్షన్స్ చేయడం మొదలెట్టి ఇండియా పైన విపరీతమైన టారిఫ్ల బాధలు మొదలెట్టారో, ఈ టైంలో మళ్ళీ RIC మనం కనుక బలంగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే, అమెరికన్ హెజిమోనీ, అమెరికా యొక్క ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చు కదా, RIC ద్వారా అమెరికాని చెక్ పెట్టొచ్చు కదా అనే ఒక సందర్భం ఇప్పుడు జరుగుతుందండి. దీనికి సంబంధించి మనం గమనిస్తే కనుక లాస్ట్ 2 months నుంచి కూడా హుటాహుట్న అందరూ ప్రయాణిస్తున్నారనమాట. లాస్ట్ వీక్ అజిత్ దోవల్ గారు చైనాకి వెళ్ళి వచ్చారు, ఈ వీక్ వాంగి గారు ఇండియాకి వచ్చారు. అదేవిధంగా లాస్ట్ మంత్, అంతకుముందు జూన్, జూలైలో చూసుకుంటే కనుక మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళు కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్స్లో భాగంగా వెళ్ళొచ్చారనమాట చైనాకి. సో ఇప్పుడు ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత వాంగి భారతదేశం, చైనీస్ ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి రావటం, ఇప్పుడు రకరకాల ఆల్టర్నేటివ్స్, అమెరికాకి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం జరుగుతుందన్నమాట. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన ఈ పోకడ్లు, చేస్తున్న పోకడ్లు ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా RIC యొక్క ఆవశ్యకత పెరుగుతుంది. అయితే ఇండియా మాత్రం ఒక పక్క అమెరికానా, ఇంకో పక్క రష్యా, ఇండియా, చైనా కూటమి అనే దాని మీద చాలా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇండియా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలన్నమాట. ఇమీడియట్గా ట్రంప్ ఇలా మాట్లాడుతున్నాడని ట్రంప్ బెదిరింపులకి ఇండియా తలొగ్గి
ట్రంప్ ప్రెజర్స్ తీసుకుని ఆర్ఐసీ కూటమిలోకి వెళ్తే రేపు రష్యా చైనా మీద కూడా రేపు చైనా కూడా ఇండియా పైన పెత్తనం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా చైనా ట్రేడ్ చూసుకుంటే చైనాకు చాలా ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఆర్ఐసీ కూటమిలో ఇండియా కనుక భాగమైతే ఆల్రెడీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బ్రిక్స్లో రష్యా ఇండియా చైనా ఈ 2 కూటమిలో కూడా ఎస్సీఓలో బ్రిక్స్లో ఈ రెండిట్లో కూడా ఇండియా రష్యా చైనా 3 దేశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఆర్ఐసీ అనేది అవసరమా లేదా ఆర్ఐసీ అనేది అమెరికాతో మనం పోరాటానికి పనికొస్తా అనే దాని మీద ఇండియా ఇప్పుడు తర్జన భర్జన చేస్తుంది అనమాట. మన విదేశీ వ్యవహారాల ఎక్స్పర్ట్స్ కూడా దీని మీద ఆలోచన చేస్తున్నారు. ఆర్ఐసీలోకి మళ్ళీ మనం ఆర్ఐసీ అనేది తిరిగి దాన్ని పునరుజ్జీవనం చేద్దామా వద్దా అనే దాని మీద బాగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు భారతదేశంలో. రైట్. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జనాభాలో 3వ వంతు, ఆర్థికంగా చూసుకున్న 30% వాటా ఉంది. ఇలా ఇరుగు పొరుగునున్న భారత్ చైనా వంటి బలమైన శక్తులు విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తే ప్రయోజనాలు ఎలా ఉంటాయి? మీరు చాలా మంచి విషయం అడిగారండి. ఇప్పుడు మన 2 దేశాలు ప్రపంచంలో 3వ వంతు జనాభా కలిగి ఉన్నది. అందులో మన 2 దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. చైనా ఈ మధ్య కాలంలో చాలా అభివృద్ధి సాధించినప్పటికీ మొత్తం జనాభాలో వాళ్ళల్లో కూడా ఇంకా అత్యంత పావర్టీ అనేది, ఎక్స్ట్రీమ్ పావర్టీ పోయింది, కానీ పావర్టీ అనేది ఇంకా ఉంది. అక్కడ కూడా ఎంతో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది వాళ్ళ సమాజంలో, వాళ్ళ ప్రజల్లో కూడా. మన దేశము, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా, ఈ అన్ని దేశాలు కూడా దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 194 దేశాల్లో యూరప్, అమెరికా, జపాను, కొరియా ఇలాంటి కొన్ని దేశాలు తప్ప అన్ని దేశాలు కూడా పేద దేశాలు. ఈ జనాభాలో ఇప్పటికీ అత్యంత పేదరికం ఉంది. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు ప్రపంచం ఒక కల్లోల పరిస్థితిలో ఉందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఇంకోవైపున ఎంతో అభివృద్ధి కూడా సాధించారండి ప్రపంచంలో. అనేక రకాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది, రవాణా సౌకర్యాలు మెరుగైనవి, కమ్యూనికేషన్ డెవలప్ అయినాయి, ఒక రోబోటిక్ టెక్నాలజీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఈ సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి ఫలాలన్నిటిని కూడా ప్రపంచానికి ఎంతో ఉపయోగకరంగా ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా ఇప్పటికి కూడా అనాగరిక కాలంలో, బార్బేరిక్ పీరియడ్లో ఎప్పుడైతే రాజులు, చక్రవర్తులు యుద్ధాలు చేసుకున్నట్టు, అక్కడ చంపుకున్నట్టు, ఇప్పటికీ కూడా 21వ శతాబ్దంలో కూడా ఈ రకంగా ప్రజల్ని మారణహోమ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇంకోవైపున. ఇవి నిజంగా చాలా గ్రహించవలసిన విషయాలు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశాలు ఈ 2 దేశాలు, ముఖ్యంగా ఎంతో పెద్ద జనాభాకి మనం ప్రాతినిధ్యం ప్రభుత్వాలు, పాలకులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ 2 దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు అభివృద్ధి అయితే అది 3వ వంతు జనాభాకి అభివృద్ధి ఫలాలను అందించవచ్చు. అంటే ఈ 2 దేశాల మధ్య ప్రభుత్వాలు, పాలకులు, ప్రజలు కలిసిమెలిసి అభివృద్ధి సాధిస్తే 3వ వంతు జనాభాకి మనం అభివృద్ధి ఫలాలు అందించగలుగుతాం. అంటే ప్రపంచంలో పేదరికాల్లో 3వ వంతు పేదరికాన్ని మనమే తొలగించగలుగుతాం. ఈ 2 కలిస్తే మొత్తం ప్రపంచ గతినే మార్చొచ్చు. ఒక కొత్త శకానికి మనము రూపకల్పన చేయొచ్చు. మీ ప్రోగ్రాంలో మీరు చెప్పినట్టుగా ఒక కొత్త శకానికే మనం ఒక మార్గాన్ని చూపించగలుగుతాము. ఆ రకంగా ఏంటంటే ప్రపంచానికి చాలా అవసరం అండి చైనా భారతదేశ యొక్క మైత్రి సంబంధాలు. జమీందర్ గారు, ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో మోదీ చైనా పర్యటనకు వెళ్లనుండటం ముందుగా కీలక సంప్రదింపులు, దీర్ఘకాలిక వ్యూహంలో భాగమా? మేడం, ఇది స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా వ్యూహంలో కూడా మంచి నిర్ణయమే తీసుకున్నట్లుగా నేనైతే పర్సనల్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఒకవైపు ట్రంప్ టారిఫ్లతో, ట్రంప్ యొక్క పెత్తనం ఒత్తిడితో, తన ఆధిపత్య ధోరణితో మసులుతున్న సమయంలో చైనా దగ్గరికి భారతదేశం వెళ్ళడం, లేకుంటే భారతదేశం దగ్గరికి చైనా రావడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చూడాలి. అయితే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ అంటే మనం కోఆపరేషన్ చేసుకుంటూ వెళ్తే కన్ఫ్రంటేషన్ తగ్గుతుంది. ఆ కోఆపరేషన్ ద్వారా ఏంటంటే మనకున్న ఛాలెంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ చైనా పాకిస్తాన్తో చాలా మైత్రిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తుంది కానీ పాకిస్తాన్ టెర్రరిజాన్ని వ్యతిరేకించట్లా. సో ఆ విధంగా ఏంటంటే చైనా తన యొక్క వైఖరి పాకిస్తాన్ ఎట్లా కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా అది ఏ దేశంలో ఉన్నా సరే చైనా వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం మాత్రం ఎంతైనా ఉంటుంది. రెండో ఛాలెంజ్ నేను ఏం చూస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ చైనాకు అనుకూలంగా కాకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 50-50%గా మనం 50% ఎక్స్పోర్ట్ చేస్తాం, 50% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ విధంగా ఉంటే ఇరు దేశాలకు కూడా చాలా బాగుంటుంది. మనకి మంచి, ఇప్పుడు చూడండి ప్రపంచంలో భారతదేశం, చైనా మంచి మ్యానుఫ్యాక్చరింగ్లో మంచి తక్కువ రేట్లకి సరఫరా చేసి తయారు చేయగలిగినటువంటి దేశాలు ప్రపంచం మొత్తంగా. చైనా తన వంతు 33% మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉంది జీడిపిలో.
భారతదేశం కూడా సుమారు ఒక 11% మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉంది. సో అంటే ప్రపంచంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి ఈ రెండు దేశాలు కూడా అల్టిమేట్గా ఏ దేశ ప్రజలకన్నా కావాల్సింది గూడ్సే కదండి. ఆ గూడ్స్ కావాలి, సేవలు అనేది తర్వాత వస్తే ముందుగా కావాల్సింది వస్తు ఉత్పత్తి కావాలి. ఈ వస్తు ఉత్పత్తి ఇరు దేశాలు చేస్తున్నాయి కనుక వీళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇందాక రెడ్డి సార్ చెప్పినట్టుగా ఒకరొకరు టెక్నాలజికల్గా టెక్నికల్గా లేకుంటే హ్యూమన్ రిసోర్స్ విషయంలో కానీ సాంస్కృతిక రంగాల్లో కానీ లేకుంటే విద్యా రంగాల్లో కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా అంటే ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలతో కూడా టారిఫ్లు పెంచుతుంది. కానీ ప్రపంచ దేశాల నుంచి వస్తువులు లేకుండా అమెరికా మనుగడ చాలా కష్టం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలతో కూడా అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్లు ఉన్నాయి. అన్ని దేశాలతో ట్రేడ్ డెఫిసిట్లు ఉన్నాయి. భారతదేశంతో సహా అన్ని దేశాలతో ట్రేడ్ డెఫిసిట్లు ఉన్నాయి. సుమారు $3.5 ట్రిలియన్ ట్రేడ్ డెఫిసిట్, ఇంకా ఎక్కువ అనుకుంటా సరిగ్గా గణాంకాలు. ట్రేడ్ డెఫిసిట్లో అమెరికా నడుస్తుంది. అమెరికా ఏ విధంగా ట్రేడ్ డెఫిసిట్ తీరుస్తుంది అంటుంది, టారిఫ్లు పెంచడం ద్వారా ట్రేడ్ డెఫిసిట్ తీస్తానని ఒక అసంబంధమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ట్రంప్ ట్రై చేస్తున్నాడు. ట్రేడ్ డెఫిసిట్ తీర్చాలంటే నువ్వు కూడా కేవలము ఆర్మీకి సంబంధించిన యుద్ధ పరికరాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్తో కానీ లేకుంటే సర్వీస్ సెక్టర్లో స్టాక్ మార్కెట్ల ద్వారా కానీ నువ్వు ట్రేడ్ డెఫిసిట్ తెచ్చుకోవాలంటే అది కరెక్ట్ కాదు. అది నో-హాల్ ద్వారా నువ్వు తీర్చుకోవాలంటే కరెక్ట్ కాదు. నువ్వు కూడా ధీటుగా ప్రొడక్షన్ రంగంలో నువ్వు ఉండాలి. అమెరికాకి అది లేదు. అమెరికా జీడిపి అంతా కూడా ఎక్కువ శాతము అంటే 80% పైగా అమెరికా జీడిపి అంతా సేవా రంగం నుంచి వస్తుంది. అంటే కన్సల్టెన్సీల ద్వారా ఇట్లాంటి ద్వారా వస్తుంది. ఈ సేవా రంగాలతో ప్రపంచం అన్ని చోట్ల కూడా తను అడ్వాంటేజ్కి వెళ్ళటానికి, జీడిపిలో అక్కడ అడ్వాంటేజ్కి వెళ్ళటానికి ఈ ట్రేడ్ డెఫిసిట్ని అక్కడ కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ చైనా, భారతదేశాలు కూడా తన యొక్క శ్రమశక్తి మీద ఆధారపడిన దేశాలు. దేశ ప్రజల యొక్క శ్రమశక్తి మీద ఏమని చెప్పాలంటే ఈ మార్కెట్లు ఏమనేది ఊహాజనిత మార్కెట్ల మీద కానీ ఆధారపడిన దేశాలు ఇవి కావు. చైనా కొంచెం ఉన్నప్పటికీ భారతదేశం అసలు కానే కాదు. చైనా మన దేశం ఏంటంటే ఎగుమతులు దిగుమతులు వస్తువుల ఉత్పత్తుల ద్వారా చేస్తుంది. దానికి తోడు భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి మేధస్సు ఉంది. ఈ మేధస్సును కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అది అమెరికా కూడా లేదు అంత మేధస్సు. సో అందు గురించి ఏంటంటే ఈ నేపథ్యంలో టారిఫ్లకు వ్యతిరేకంగా ఇరు దేశాలు పనిచేయటం వలన దీర్ఘకాలికంగా వాళ్ళ దగ్గర ఉన్న ఛాలెంజెస్, బార్డర్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఇరు దేశాల మధ్య. అవన్నీ అనేకసార్లు టాక్స్ జరుగుతున్నాయి. అవి సయోధ్యగా తీర్చుకోవటం ద్వారా ఏంటంటే ఇరు పక్షాలకి అంగీకారయోగ్యంగా తీర్చుకుంటే ఎప్పుడైతే మనకు ఫ్రెండ్లీనెస్ వచ్చిందో ఆటోమేటిక్గా సరిహద్దు సమస్యలు కూడా తగ్గిపోతాయి. సరిహద్దుల్లో ఖర్చులు, ఆ ఉద్రిక్తతలు లేకుంటే సరిహద్దు మిలిటరీకి అయినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో అందు గురించి బార్డర్ సమస్యల్ని ఇట్లాంటి అన్నిటిని మనం ముందు తీసుకెళ్ళటం ద్వారా, అదేవిధంగా ఈ ఆసియా ఖండంలో మొత్తము సౌత్ ఆసియా ఖండంలో చైనా కూడా తన యొక్క వైఖరి కొన్ని విషయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకతో కానీ, తన మాల్దీవుల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ అంటే కన్సల్టేషన్స్ ద్వారా, భారతదేశంతో కన్సల్టేషన్స్ ద్వారా భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాలతో ఒక అంగీకారానికి, ఆమోదయోగ్యమైన అంగీకారానికి రావటం ద్వారా తప్పనిసరిగా ఏంటంటే ఇది వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ప్రణాళికలో సక్సెస్ అవినట్టే ఇది భారతదేశం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు యూరోప్లో లేకుంటే అమెరికాలో, నార్త్ అమెరికాలో ఉన్న మొత్తం దృష్టి అంతా కూడా ఇప్పుడు ఆసియా మీద, సౌత్ ఆసియా మీద దృష్టి మళ్ళుతుంది కనుక ఈ రెండు దేశాలు ముందుకు వెళ్ళటం వల్ల చాలా ఆహ్వానించదగ్గ పరిణామంగా నేను మాత్రం భావిస్తున్నాను. ఓకే అండి. బాలలత గారు, చైనా భారత్ కలిసి పనిచేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు గల్వాన్లోయ ఘర్షణకు ముందు పరిస్థితులు ఎలా ఉండేవి? మళ్ళీ ఆ స్థాయి దౌత్య ద్వైపాక్షిక బంధానికి అవకాశాలు ఉన్నాయా? చైనా భారత్ సంబంధాలు అనేవి ఇప్పటివి కాబట్టి అవి చారిత్రాత్మక సంబంధాలు, సివిలైజేషనల్ కాంటాక్ట్స్ ఉన్నాయి మనకి చైనాకి. అండ్ జాగ్రఫీ ఏదైతే చైనా భారత్ నైబర్హుడ్ ఉందో అది చాలా గొప్పదనే చెప్పాలి. ఇక్కడ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం కనుక చూస్తే పంచశీల్ అనేది ఇండియా చైనా సంబంధాల్లో ప్రధాన భూమిక పోషించింది. తర్వాత 1962లో చైనా ఇండియాని అటాక్ చేసిన తర్వాత, యూనిలేటరల్ అటాక్ చేసిన తర్వాత కొన్నాళ్ళు దాదాపు 20 years పాటు మన సంబంధాలు బాగా స్తబ్దుగా ఉన్నాయి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు వెళ్ళడంతో ఇండియా చైనా ట్రేడ్ అనేది, వాణిజ్యం అనేది బూస్ట్ అయిపోయిందనమాట. మనది ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్. మనం కనుక ఇక్కడ గమనిస్తే చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్
కనుక చూస్తే కనుక వాళ్ళది ఆల్ వెదర్ అనమాట. మంది చైనాది ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్. ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి గొడవలు ఉన్నాయి, ఓకే, కానీ అదే గొడవ పట్టుకుని మనం వాణిజ్యం కూడా చేయాలి. కానీ చైనాకి భారతదేశానికి కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. స్టిల్ మన ట్రేడ్ మాత్రం చాలా ముందుకెళ్ళింది. అందుకనే ఇండియాది చైనాది ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ అని చెప్తాం అనమాట. ఆ తర్వాత మనం చూస్తే కనుక హిందీ చీనీ బాయి బాయి అని చెప్పి మనమే చెప్పుకున్నాం. తర్వాత చిండియా అనే కాన్సెప్ట్ అప్పట్లో వెంగ్ జియోబావో అనే ఆయన చైనా ప్లస్ ఇండియా ఈజ్ఈక్వల్ టు చిండియా అని చెప్పారనమాట. ఇట్లా భారత్ చైనా మధ్య చాలా బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు బ్రిక్స్లోను, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోను ఇండియా చైనా కీలక పాత్ర పోషిస్తున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెడితే మొన్న 2020 గాల్వన్ వ్యాలీ క్లాషెస్ ముందు వరకు కూడా మనం ఇన్ఫార్మల్ సమ్మిట్ కూడా చేసాం. వుహాన్లో, మమల్లాపురం, మహాబలిపురంలో కూడా ఇన్ఫార్మల్ సమ్మిట్స్ కూడా పెట్టుకున్నాం అనమాట. అంత స్ట్రాంగ్గా ఇండియా చైనా సంబంధాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గాల్వన్ వ్యాలీ క్లాషెస్ అయ్యో ఆ తర్వాత ఆ సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. మళ్ళీ 2024 లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనం నెమ్మదిగా వాటిని పునరుద్ధరిస్తున్నాం. ముఖ్యంగా డైరెక్ట్ ఫ్లైట్స్ కానీ రిస్టోర్ చేయడం కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఇండియా చైనా దగ్గర రావడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రైజ్ ఆఫ్ ఆసియా అంటాం. ఆసియా మళ్ళీ ముందుకెళ్ళటం, ఆసియా ఖండమే ముందుకెళ్ళటం. ఎందుకంటే ఇద్దరు దేశాల జనాభా కలిపి దాదాపు 3 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. అదేవిధంగా రెండు ఎకానమీస్ కలిపి దాదాపు 20+ దాదాపు $24 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఇండియా చైనా. అండ్ ఈ రెండు కూడా ప్రపంచంలోనే చాలా బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ కూడా బిగ్గెస్ట్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా భారతదేశానికి చైనా రెండో పెద్ద వాణిజ్య భాగస్వామి అనమాట. అండ్ ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇండియాకి చాలా ఉన్న చైనాతో. స్టిల్ ఇండియా చైనా ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్ల ప్రాంతీయంగా రీజనల్ స్టెబిలిటీ కూడా, ప్రాంతీయ సుస్థిరత కూడా వస్తుంది అనమాట. అండ్ క్లైమేట్ అంశాల్లో కానీ, అంటే వాతావరణ మార్పు అంశాల్లో కానీ, అదేవిధంగా టెర్రరిజంకి వ్యతిరేకంగా కానీ ఇవన్నీ కూడా ఇండియా చైనా కలిసి ముందుకెళ్ళే, అంటే రెండు కలిసి పోరాడే అవకాశం కూడా చాలా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అమెరికన్ హెజిమోనీని క్వశ్చన్ చేయడానికి మాత్రం ఇండియా చైనా కలిసి రావాల్సిందనమాట. ఇప్పుడు నిన్న మనకి చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ వచ్చిన తర్వాత మన ఫారెన్ మినిస్టర్ ఒక మాట అన్నారు, ఇండియా చైనా రెండు కూడా కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళాలి, కన్స్ట్రక్టివ్ అప్రోచ్తో ముందుకెళ్ళాలి అని చెప్పి. దాంతోపాటు WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా మనం చూస్తే కనుక రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ లేదు, WTO రిలవెన్స్ కూడా కోల్పోతుంది. ఈ టైంలో ఇండియా చైనా స్ట్రాంగ్గా ఉంటే, వీళ్ళ బంధం స్ట్రాంగ్గా ఉంటేనే చాలా వరకు మనందరం కలిసి ముందుకెళ్ళొచ్చు. ముఖ్యంగా అమెరికాకు ఒక ఆల్టర్నేటివ్, ఒక చెక్ అనేది ఉంటుంది. చైనా మనం చూస్తే కనుక చైనాలో క్రిటికల్ మినరల్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఇంపోజ్ చేసే శాంక్షన్స్ వల్ల కానీ, కొన్ని పరిణామాల వల్ల కానీ చైనా క్రిటికల్ మినరల్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా దేశాలకు ఆపేస్తుంది. దానివల్ల ఇండియా కూడా ఇప్పుడు సఫర్ అవుతుందన్నమాట. మనం చూస్తే నిన్న వాంగ్ యీ వచ్చిన తర్వాత రకరకాల అంశాలు, రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, తర్వాత ఈ ఫర్టిలైజర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా చైనా ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తానికి ముందుకు వస్తుందన్నమాట. సో నార్మలైజేషన్, ఇండియా చైనా సంబంధాలు నార్మలైజేషన్ అనేది చాలా అవసరము. దాంతోపాటు ఈ వాంగ్ యీ విజిట్ అనేది చాలా ప్రత్యేకం. మోడీ గారు ఇప్పుడు చైనాకి వెళ్తున్నారు. దీనిలో చాలా పెద్ద లెసన్ ఉంది మనకి నేర్చుకోవాల్సింది. ఏంటంటే 7 సంవత్సరాల పాటు మన ప్రధాని చైనాకి విజిట్ చేయలేదు రకరకాల కారణాల వల్ల. కానీ ఇప్పుడు విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సప్లై చైన్లో చైనా చాలా కీలకం. తర్వాత డొనాల్డ్ ట్రంప్కి ఇక్కడ మనం చెక్ పెట్టాలంటే మోడీ గారు ఖచ్చితంగా చైనాకి వెళ్లాల్సిందే. అండ్ మూడో అతి ముఖ్యమైన అంశం, చైనాకి సంబంధించిన ఇండియా చైనా టెక్నాలజీ పార్ట్నర్షిప్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. క్రిటికల్ మినరల్స్లో కానీ, రకరకాల టెక్నాలజీస్లో కానీ భారత్ చైనా పార్ట్నర్షిప్ అనేది ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు కూడా లాస్ట్ 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2024 వరకు మనం అమెరికాకి పెద్దపీట వేసాం. ఇప్పుడు మనం కూడా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. రైట్. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు భారత్ చైనా మధ్య వాణిజ్య ఆర్థిక మైత్రి కుదిరితే సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అమెరికాతో దూరం కారణంగా ఏర్పడే లోటుని ఇక్కడ భర్తీ చేసుకోగలమా? మీ ప్రశ్నలో ముఖ్యంగా రెండవ భాగం, అమెరికాతో దూరం జరిగితే మనకు ఆ లోటుని ఇక్కడ భర్తీ చేయగలుగుతాం, అది ఆసక్తికరమైనది. అమెరికాతో దూరం అవుతేనే మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దగ్గర అవుతే ఎంతో పూసుకుంటే ఎంతో నష్టాలు జరుగుతాయి. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. హెన్రీ కిస్సింజర్, అమెరికా ఆయన విదేశాంగ మంత్రి ఆ కాలంలో అంటారు ఆయన ఒక మాట అంటారు, అమెరికాతో వైరం పెట్టుకుంటే అది ప్రమాదకరము, అమెరికాతో మైత్రి చేస్తే అది ఇంకా అత్యంత ప్రమాదకరము, మొదటికే మోసం వస్తుందని చెప్తారు ఆయనే. అంటే అమెరికా, అది ఏంటంటే అమెరికా దేశము ఆ ప్రజలకు వ్యతిరేకంగా కాదు మనం మాట్లాడేది, అమెరికా యొక్క రాజకీయ భౌగోళిక విధానాలు అవి ఇంపీరియలిజం. అది ఆ దేశం ఒక క్యాపిటలిస్ట్ దేశము, ఒక ప్రాఫిట్స్, తర్వాత పెత్తనము, ఆధిపత్యము ప్రపంచ దేశాల మీద ఇంకా కూడా కొనసాగించాలని చెప్పే చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి యూరప్, అమెరికా తప్ప మిగతా దేశాలన్నీ కూడా
అభివృద్ధి చెందుతున్న దేశాలు, వలస దేశాలుగా ఉన్న దేశాలన్నీ కూడా వలస నుంచి బయటకు వచ్చి స్వతంత్రం సంపాదించిన దేశాలు. మన దేశం కూడా, చైనా కూడా. ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆ వలస నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ నియో కాలనియల్ పాలసీస్ నుంచి కూడా పెత్తనం చేస్తూ ఆర్థిక వలస విధానాలను అవలంబిస్తున్నట్టు అమెరికాతో వాణిజ్యం పెట్టుకుంటే అది ఏకపక్షంగా ఉంటుంది. తర్వాత అన్ఈక్వల్ ట్రీటీస్ ఉంటాయి వాణిజ్యంలో. ఆ రకంగా ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎంతో నష్టాన్ని గురించాయి. మనకు తెలుసు ప్రపంచ బ్యాంకు ఇవన్నీ విధానాలతో ఎంత నష్టపోయామో. ఆ రకంగా ఏంటంటే అమెరికాకి దూరం అయితే మనకు లాభమే కానీ నష్టం తక్కువే ఉంటుంది. అట్లానే అన్ని దేశాలతోటి మనం సంబంధాలు పెట్టుకోవాలి. కాకపోతే అమెరికా యొక్క రాజకీయ భౌగోళిక వ్యూహాల్లో మనం భాగం కాకూడదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కూటములు కడుతున్నారు అమెరికా వాళ్ళు. బాహాటంగానే చెప్తున్నారు చైనాకు వ్యతిరేకంగా చైనా నిలవరించడానికి. ఆ కూటాల్లో మనం చేస్తున్నాము. మనము చైనాతో సంబంధాల విషయంలో కూడా మన మిత్రులు చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మనకు చైనా భారతదేశాలకు మధ్య సంబంధాల్లో ఘర్షణలకు కారణాలు మన ప్రజలకు తెలియదు. అవతార్ సింగ్ భాసిన్ అని చెప్పి మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో చారిత్రక విభాగ అధ్యక్షుడిగా ఉన్నాయన ఒక పెద్ద వాల్యూమ్ పుస్తకం రాశాడు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది అది కూడా. ఆయన చెప్తాడు భారతదేశానికి చైనాకి మధ్య వచ్చిన ఘర్షణ 1962లో వచ్చిన దానికి కారణాలు మనము మన భారతదేశం యొక్క వైఖరి ప్రధాన కారణము. ఒక అన్రియలిస్టిక్ అండ్ ఇర్రేషనల్ పాలసీ తీసుకున్నారు. అంటే ఒక డిస్ప్యూట్ మన భారతదేశానికి చైనాకి మధ్య బార్డర్ అనేది నిర్ణయం కాలేదు ఇప్పటికీ. ఇది మాది, అది మాది, అరుణాచల్ ఆక్సైచిన్ మాది అని చెప్పటము ఇవన్నీ తప్పు అని ఆయన రాశారు. ఆయన ఒక పెద్ద మేధావి. అదేవిధంగా కరణ్ థాపర్ మీ జర్నలిస్టు ఆయన కూడా అడిగారు. అవతార్ సింగ్ భాషను చెప్తారు ఈ విషయాలన్నీ కూడా. అసలు ముఖ్యంగా మెక్మోహన్ లైన్ అంటే చాలామందికి తెలియదు మన దగ్గర, కానీ ఒక జాతీయవాదం పేరుతోటి ఉద్రేకాలను రెచ్చగొడుతూ ఉంటారు. అందుకే మనం అనుకుంటాము ఆ ఘర్షణకు కారణం చైనానే, చైనా దురాక్రమణ ప్రతిసారి. అది తప్పు. చైనా మనలాంటి ఒక అభివృద్ధి చెందిన దేశం. వాళ్ళు కూడా మనలాగే స్వాతంత్ర పోరాటంలో కాలంలో వాళ్ళు వలసవాదానికి ఫాసిస్ట్ వ్యతిరేకంగా సాధించడం మన దేశం లాంటి దేశం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తారు ఆ కాలంలోనే భారతదేశం చైనా కూడా మనం కలిసి చిరకాల మిత్రులుగా ఉండాలని. ఈ విషయాలన్నీ కూడా మన ప్రజలకు అసలు విషయాలు, చారిత్రక విషయాలన్నీ కూడా తెలియచెప్పాలని భాషని చెప్తారు. ఇది చాలా అవసరం అని చెప్తారు ఆయన. అయితే ఇప్పుడు ఈ భారత్ చైనా మధ్య కుదిరే వాణిజ్య ఆర్థిక మైత్రి అనే విషయాన్ని కొంచెంసేపు పక్కన పెడితే చైనాకి పాకిస్తాన్తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. సో ఈ విషయంలో మనకి భారత్కి ఎప్పటి నుంచో కొన్ని తలనొప్పులు ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ మైత్రి సందర్భంగా చైనా ఏమన్నా పట్టు విడుపులు ఏమన్నా చూపించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈ భారతదేశానికి చైనాకి, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు తెలుసు. వలసవాదులు మనకు వదిలిపెట్టి చారిత్రకంగా వదిలేసిపోయినటువంటి కొన్ని ఒక చారిత్రక కారణాలతోటి ఈ విభేదాలు ఉన్నాయి మనకు. అది మనందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ విభేదాలని అవి విభేదాలు లేవు అని చెప్పి మనము అనుకోవటం మొట్టమొదటిగా మన ప్రభుత్వాలు కానీ, మన పాలకులు కానీ, మన ప్రజలకు ఆ రకంగా చెప్పకూడదు. విభేదాలు ఉన్నాయి కాబట్టే కదా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. మధ్యలో సిమ్లా ఒప్పందం అయింది. అట్లాగే చైనాతోటి 24 సార్లు మనం కలిసి మాట్లాడుతున్నాము. అంటే ఒకటి మన ప్రజలకు ఏం చెప్పాలంటే అవతార్ సింగ్ భాషని చెప్పినట్టు విభేదాలు అనేవి ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడుకొని విభేదాలని ఇచ్చిపుచ్చుకునే రీతిలో వలసవాదులు వదిలేసి వెళ్ళినటువంటి చారిత్రకవాదుల్ని ఒక పరస్పర సహకారంతో వాటిని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి సంబంధాల విషయంలో కూడా మన షీ జిన్పింగ్ వీళ్ళు కలిసినప్పుడు, మోడీ గారు కలిసినప్పుడు చైనా అధ్యక్షుడు ఒక ప్రపోజల్ పెట్టారు. మీరు భారతదేశము, చైనా మరియు పాకిస్తాన్ ఈ 3 దేశాల మధ్య సత్సంబంధాలు, శాంతి ఉంటేనే ఈ ప్రాంతంలో శాంతి ఉంటుంది. కాబట్టి ఈ సంబంధాలని భారతదేశము, చైనా మరియు పక్క దేశాలు కలిసి మనం పరిష్కారం చేసాం. అలా కాకుండా మనము వలసవాదులు వదిలేసి వెళ్ళి ఇది మాది, ఇది ఇట్లనే అని పట్టు కూర్చుంటే, యూనిలేటరల్ పొజిషన్స్ తీసుకుంటే పరిష్కారం కావు. రైట్ సార్. జమీందర్ గారు, భారత్ చైనా మధ్య మొదటి నుంచి సరిహద్దు వివాదాలు కీలకంగా ఉన్నాయి. 2400 మైళ్ళ బోర్డర్పై ఉన్న చిక్కుముళ్ళు ఏంటి అసలు? వాటిని ఎంతవరకు పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి? సో ఉదాహరణకి రీసెంట్గా జరిగిన గల్వాన్ ఘటన కానీ చూస్తే, ఇప్పుడు మన విదేశాంగ మంత్రి గారు చెప్పినట్టుగా, జయశంకర్ గారు రీసెంట్గా నేను చెప్పినట్టుగా బార్డర్ దగ్గర ఇరుపక్షాల యొక్క సైనికులు
వాళ్ళు ఏం చేస్తారంటే డిజెంగేజ్మెంట్ చేస్తున్నారు, ఉపసంహరించుకుంటున్నారు. అది సాఫీగా జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ డోయల్ గారు కూడా ఏమన్నారంటే బార్డర్స్ అన్నీ కూడా చాలా కామ్గా ఉన్నాయి, ఘర్షణ లేకుండా ఉన్నాయని డోయల్ గారు చెప్పారు. మనం ముందుకు ఇక భవిష్యత్తులో మనము వీ కెన్ గో ఫార్వర్డ్ అని చెప్పారు. వీ కెన్ అప్వర్డ్కనే వెళ్ళాలి, కానీ మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండకపోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా అక్కడ బార్డర్లో చాలా శాంతిగా ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత ఏర్పడింది అని చెప్పారు. అది ఎందుకు ఏర్పడిందంటే ఈ మధ్య ఇప్పుడు పరస్పరం గౌరవించుకోవటం ద్వారా ఇది ఏర్పడింది. ఇష్యూస్ ఉన్నమాట వాస్తవం. అక్షయ్ చైనా నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి, లేకుంటే బ్రహ్మపుత్ర వాటర్స్ దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుండి చాలా ఇష్యూస్ ఉండొచ్చు, ఉన్నమాట వాస్తవం. అదేవిధంగా పాకిస్తాన్ విషయం అనేది షిమ్లా అగ్రిమెంట్ ఏంటంటే కాశ్మీర్ విషయం అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్లో పరిష్కరించుకోవాల్సినటువంటి అంశం అది. అక్కడ పాకిస్తాన్ విషయంలో అటు ట్రంప్ కానీ లేకుంటే ఇటు చైనా కానీ తలదూర్చడానికి అవకాశం లేనే లేదు. అది మన విదేశాంగ విధానానికి కంప్లీట్ వ్యతిరేకం. సో అందుగురించి చైనా అక్కడ పాకిస్తాన్లో తలదూర్చకుండా ఇది ఇద్దరి మధ్య ఇష్యూగా వదిలేయటం, అదేవిధంగా పాకిస్తాన్లో ఆక్యుపైడ్ కాశ్మీర్లో చైనా ప్రాజెక్టులు కట్టకుండా అది కొంచెం ప్రశాంతతగా ఉంచటము, ఇట్లాంటివన్నీ కూడా చైనా చేయాల్సిన ఆవశ్యకత ముందుంది. ఇట్లాంటివన్నీ చేస్తేనే ఒకరి మీద ఒక నమ్మకం, చైనా మీద మరింత నమ్మకం భారతదేశానికి కూడా కుదిరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన వైపు నుండి కూడా ఇందాక మోహన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా మన వైపు నుండి కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి ఉండాలి. అది ఫ్రెండ్షిప్లో సాధ్యమవుతుంది. ఫ్రెండ్షిప్లో చూడండి, మనం వెళ్తాము, ఒక రెస్టారెంట్కి వెళ్తాం, మా ఫ్రెండ్స్ మేము రెస్టారెంట్కి వెళ్తాము, ఎవరు బిల్ ఇస్తున్నాం అనేది పెద్దగా పట్టించుకోం. అదే మనకి పడని వాళ్ళతో వెళ్ళామనుకోండి, నీ డబ్బులు నీవే, నా డబ్బులు నావే అని చాలా కరగండిగా చెప్తాం. సో అందుగురించి ఏంటంటే ఫ్రెండ్షిప్ ఉన్నంతకాలం, ఒకరి మీద ఒకటి నమ్మకం ఉన్నంతకాలం, అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఎప్పుడైతే వచ్చిందో ఈ సమస్యకు పరిష్కారం ఇట్టే జరిగిపోతాయి. సో ఉదాహరణకి ఇప్పుడు ఉక్రెయిన్ వారే చూడండి, ఏ అమెరికా అయితే ఉక్రెయిన్ ఉసుగొల్పి రష్యా మీద చేసిందో అదే అమెరికా ఇప్పుడు శాంతి కావాలంటుంది అక్కడ. దానికి కొన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణి చెప్తుంది, అడ్వైస్ చెప్తుంది ఉక్రెయిన్కి. సో అందు గురించి ఏంటంటే మనము విశాల దృష్టితో, విశాల హృదయంతో, పెద్ద మనసుతో ఇరు దేశాలు, నో ఎక్సెప్షన్, చైనాకు నో ఎక్సెప్షన్. అంటే ఎట్లాగుంటాయి అంటే మేడం, మన జాతీయవాదం దృష్టితో మనం చూసామనుకోండి, మన సమస్యలు మనకి ముమ్మాటికి కరెక్ట్ అనిపిస్తాయి. అక్కడ చైనా వాళ్ళు వాళ్ళ జాతీయవాదంతో చూస్తే వాళ్ళ సమస్యలు కరెక్ట్ అనిపిస్తాయి. సో అందు గురించి ఇరు దేశాలు కూడా ఈ సెంటిమెంట్స్ని కొంచెం ప్రక్క పెట్టి కొంచెం పెద్ద మనసుతో కానీ పరిష్కరించుకుంటే తప్పనిసరిగా బార్డర్ ఇష్యూస్ తగ్గుతాయి. ఎప్పుడైతే బార్డర్ ఇష్యూస్ తగ్గినాయో మన వర్తక వాణిజ్యాలు కల్చరల్గా చాలా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. టూరిజం కూడా బాగా పెరగాల్సిన అవసరం ఉంది. టూరిజం అవసరమైతే వీసా ఫ్రీ టూరిజం కొన్ని సమయాల్లో చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పుణ్యక్షేత్రాలకి కాంచనగంగ కానీ లేకుంటే మానసరోవర్ వెళ్ళటానికి కానీ ఫ్రీగా వీసాలు అది మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా మనం భారతదేశస్తులు అక్కడికి వెళ్ళటానికి మల్టీ వీసా కానీ వస్తే, మన ట్రేడ్ పీపుల్ అక్కడికి వెళ్తుంటే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చూస్తుంటే ఆచార వ్యవహారాలు లేకుంటే భోజన వ్యవహారాలు, కట్టుబాట్లు అన్నీ కూడా, ఎందుకంటే మనకి అనాదిగా ఇందాక లతా మేడం గారు చెప్పినట్టుగా మనది ఎప్పటి నుంచో ట్రెడిషనల్ రిలేషన్స్ ఉన్నాయి. మనకి పురాతన సిల్క్ రోడ్ ఎప్పటి నుంచో ఉంది. అప్పటి నుంచి వర్తకులు చైనా నుంచి ఇట్లాగా ఆ గుర్రాల మీద అది వచ్చి, ఒంట్ల మీద వచ్చి కాశ్మీర్ మీదుగా భారతదేశం అంతా అప్పట్లోనే సిల్క్ రోడ్ ఉంది. మన రిలేషన్స్ ఈనాటివి కాదు, కొన్ని వేల సంవత్సరాల నాటి రిలేషన్. తప్పనిసరిగా ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణిగానే ఉంటే, ఇందాక చక్కగా చెప్పారు డోవల్ గారు, మనకు విరోధులు ఉండకూడదు, ఇక్కడి నుంచి బెదిరింపులు ఉండకూడదు, మనం సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ దిశగా మోడీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షీ జిన్పింగ్తో, ప్రెసిడెంట్ గారితో మనకిద్దరికి మధ్య ఉన్నటువంటి ఈ సహృద్భావ వాతావరణంలో కానీ మనం కానీ ముందుకెళ్తే మనం శాంతిగా ఉండటానికి, మన దేశ ప్రజలు ఇక్కడ శాంతిగా హ్యాపీగా నిద్రపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పాకిస్తాన్ విషయంలో కూడా చైనా చాలా కీలకమైన పాత్ర వహించగలదు. చైనా ఎప్పుడైతే కీలకమైన పాత్ర వహించిందో పాకిస్తాన్ విషయంలో, అటు రష్యా కూడా వహించగలదు. మనకి దక్షిణాసియాలో, మనకి ఆసియా ఖండంలో చెప్పినట్టుగా బ్రహ్మాండమైనటువంటి ఎనార్మ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతా కూడా ఆసియా ఖండం మీద చూసింది. ఇంకొక విషయం ఏంటంటే చైనాకు వ్యతిరేకంగా ఈ క్వాడ్ర కూటమి కానీ, జపాన్తో, ఆస్ట్రేలియాతో, అమెరికాతో భారతదేశం చేస్తున్న క్వాడ్ర కూటమితో కానీ, లేకుంటే ఇట్లాంటి కూటములు ఉన్నాయి, లేకుంటే దక్షిణ చైనా సముద్రాల్లో అలజడులు ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి చైనాని హెచ్చరిస్తూనే మనము డిప్లొమసీగా, దౌత్యపరంగా కానీ మనం ముందుకు కానీ వెళ్తే తప్పనిసరిగా మన రిలేషన్స్ బాగుంటాయి. ఈ సరిహద్దు సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించుకుంటామని నేను ఆశిస్తున్నాను. రైట్. బాలలత గారు, అమెరికా డాలర్ గుత్తాధిపత్యానికి ప్రపంచమంతా తల వంచాల్సిందేనా, లేదంటే ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? వాటి పరిస్థితి ఏంటి?
గత సంవత్సరం 2024లో కజన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ కాన్సెప్ట్ వచ్చిందండి. అంటే డాలర్కి ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీ తీసుకురావాలని దానికి సంబంధించి బ్రిక్స్ నేతలు డిస్కస్ చేశారు. ఆ రోజైతే ఆ స్టేజ్ మీద పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక బ్యాంక్ నోట్ కూడా చూపించారు. ఇది బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి ఒక ప్రోటోటైప్, ఒక నోట్ కూడా చూపించారనమాట. అప్పట్లో వాళ్ళు దీనికి యూనిట్ అని ఒక పేరు కూడా పెట్టాలని నిర్ణయించుకున్నారు. సో ఇలా చాలా ఊహాగానాలు ఉన్నాయన్నమాట. అయితే డీడాలరైజేషన్ అనే కాన్సెప్టు లేదా డాలర్కి ప్రత్యామ్నాయం అనేది అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో ఫెసిలిటేషన్ చేసేది డాలరే. దాదాపు 54% గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా డాలర్ రూపంలోనే జరుగుతాయి అన్నమాట. దాదాపు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ 85%, దాదాపు 85 to 88% డాలర్తోనే జరుగుతుంటాయి. దాంతోపాటు ఈ గ్లోబల్ ఫారిన్ సంబంధించిన ఈ రిజర్వ్స్ కూడా ఎక్కువగా 50% పైన డాలర్ పైన ఉంటాయి అన్నమాట. గ్లోబల్ రిజర్వ్స్ కూడా ఇక్కడ యూరో 20% ఉంటే, చైనీస్ రెన్మిన్బి 2%, 3% ఉంటే, డాలర్తో మాత్రం 50% పైన కరెన్సీ రిజర్వ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూస్తే డీడాలరైజేషన్ అనేది అంత ఈజీ అయిన పని కాదు. డాలర్కి ప్రత్యామ్నాయంగా కరెన్సీ తీసుకొచ్చినా అదంతా సక్సెస్ ఇమీడియట్గా అవుతుందని చెప్పలేం. అయితే ప్రపంచ దేశాలు మాత్రం అమెరికాకి డాలర్ గుత్తాధిపత్యానికి భయపడుతున్నాయి. ప్రత్యేకంగా స్విఫ్ట్ సిస్టంలోంచి అందరినీ బయట నెట్టేయటం, రష్యా పైన శాంక్షన్స్ వేయటం, ఇవన్నీ చూస్తే మనం దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ తీసుకురావచ్చా, డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ మీద మనం ఇప్పుడు ఫోకస్ పెట్టాలి అని చెప్పి చాలామంది అంటున్నారండి. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు కావచ్చు, ఆ తర్వాత రష్యా, చైనా, ఈ దేశాలన్నీ కూడా ఈ డాలర్ని పక్కన పెట్టి వాళ్ళ ఎక్స్చేంజ్ పేమెంట్స్ కానీ వాళ్ళ కొత్త కొత్త సిస్టమ్స్ కానీ తీసుకొస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే స్విఫ్ట్లోంచి రష్యాని తీసేసిన తర్వాత రష్యా కూడా SPFS అని కొత్త సిస్టమ్ తీసుకురావటం, చైనా కూడా CIPS అని తీసుకురావటం, ఇలా ఆలోచిస్తున్నాయి అన్నమాట. సో భారతదేశం ఈ అంటే డాలర్కి వ్యతిరేకంగా భారతదేశం లేకపోయినా, డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్లో భారతదేశం లేకపోయినా, భారతదేశం కూడా డాలర్కి ప్రత్యామ్నాయం ఏంటి అనే దాని మీద గట్టిగానే ఆలోచిస్తుందండి. ఈ డాలర్ వ్యవస్థ, డాలర్ గుత్తాధిపత్యం అనేది ఇప్పుడు చాలా దేశాలు గోల్డ్ రూపంలో పెట్టుకోవడం, క్రిప్టో కరెన్సీ రూపంలో వాటిని దాచిపెట్టుకోవడం, అంటే వాటి యొక్క అసెట్స్, వీటి ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా చాలా సెంట్రల్ బ్యాంక్స్ ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రిజర్వ్స్ని ఎక్కువ ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఈ మధ్య మీరు గమనిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, రకరకాల ప్రపంచంలో అనిస్థితి స్టార్ట్ అయిన తర్వాత గోల్డ్ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పి కూడా అనుకుంటున్నారనమాట. ఈ డాలర్ని అందరూ కూడా పూర్తి స్థాయిలో నమ్మకం తగ్గింది. కానీ ఇప్పటికి కూడా వరల్డ్ ఎకానమీ అనేది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది డాలర్ పెత్తనం మీద నడుస్తుందని చెప్పొచ్చు. డాలర్ని పక్కన పెట్టి కొత్త కరెన్సీని ప్రమోట్ చేయడం అంటే అంత తేలికైన పని అయితే కాదండి. దానికి సంబంధించి బ్రిక్స్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కొత్త కరెన్సీ ఖచ్చితంగా వచ్చే 2-3 నెలల్లో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ డాలర్ని పక్కన పెట్టడం అయితే అంత ఈజీ కాదు. ఓకే, రైట్. జమీందర్ గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఒక్కోసారి కొత్త ప్రత్యర్థి పుట్టుకొచ్చినప్పుడు పాత శత్రువులు చేతులు కలపడం అనేది నేటి సమాజంలో చూస్తున్నాం. అలాంటి అవకాశాలు ఏవైనా భారత్ చైనా విషయంలో జరిగే అవకాశం ఉందా? మేడం, నేనైతే ఈ విషయాన్ని అంత ముందుగానే సంబరాలు చేసుకునే పరిస్థితిలోకి తీసుకెళ్ళదలుచుకోలేదు. ఇది మనం చాలా ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే US భారత్ మీద తప్పనిసరిగా ఒత్తిడి తీసుకొస్తుంది చైనాతో ఫ్రెండ్షిప్ చేయొద్దని. ఎందుకంటే వరల్డ్ మార్కెట్లో US, చైనాలు మంచి ఎనిమీస్గా ఉన్నాయి ప్రస్తుతానికి, ట్రేడ్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ. సో అందు గురించి భారతదేశం లాంటి పెద్ద దేశం చైనా మీద ఎక్కువగానే మొగ్గు చూపితే తప్పనిసరిగా అవసరమైతే ట్రంప్ 50% టారిఫ్లు కూడా తీసేసి, సుంకాలు కూడా తీసేసే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఒక టాక్టికల్ లైన్ అవ్వచ్చు మోడీ గారిది, ఎందుకు చైనా దగ్గరికి ఫ్రెండ్షిప్ అవుతున్నారు అనేది. సో అదేవిధంగా ఏంటంటే వ్యూహాత్మకంగా చూసినా, మిలిటరీ పరంగా చూసినా భారతదేశం యొక్క అవసరం హిందూ మహాసముద్ర ప్రాంతంలో, పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో, ఆసియా ఖండంలో ఓవరాల్గా చూస్తే భారతదేశం యొక్క సహాయం అమెరికాకి చాలా అవసరం వ్యూహాత్మకంగా. అందు గురించి భారతదేశాన్ని వదులుకోవడానికి అమెరికా ఇష్టపడదు కనుక తప్పనిసరిగా భారతదేశానికి చైనాతో మైత్రికి వ్యతిరేకంగా అనేక ఆటంకాలు కలగజేయడానికి ట్రై చేస్తుంది, ఆ క్వాడ్ నుంచి కానీ ఇంకోటి కానీ. మరొక విషయం ఏంటంటే అమెరికా తప్పనిసరిగా తను ఎప్పుడు కూడా ఆయుధాలు అమ్ముకోవాలి, ప్రాంతీయ కలహాలు పెట్టాలి, దేశాల మధ్య కలహాలు పెట్టాలి. ఆ విధంగా ఏంటంటే అమెరికా తన యొక్క ఉత్పత్తిని అమ్ముకోవడం ద్వారా అధిక లాభాలు ఆర్జించాలి అమెరికా యొక్క పెత్తనం చేయటం వలన. సో అందు గురించి ఎప్పుడైతే మనం సఖ్యతగా ఉన్నామో మన బోర్డర్ దేశంలో అమెరికాకి అది కిట్టని పని, ఎందుకంటే తన ఆయుధాలు అమ్మలేరు. సో అందు గురించి ఇది అంత ఈజీ విషయంగా నేనైతే చూడలేదు. అయినప్పటికీ మోడీ గారు చైనా విదేశాంగ విధానంలో వచ్చినటువంటి
ఈ అనుకూలమైనటువంటి మార్పును మాత్రం మనం స్వాగతించాలి. తప్పనిసరిగా భవిష్యత్తులో మంచిగా డెవలప్ అవుతుందంటే మనం తప్పనిసరిగా దాన్ని ఆహ్వానిద్దాం. కానీ అమెరికా యొక్క ఒత్తిడిని మాత్రం మనం అంత ఈజీగా మాత్రం అండర్ ఎస్టిమేట్ చేయడానికి అయితే మాత్రం లేదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే భారతదేశానికి అమెరికాతో చాలా సంబంధాలు ఉన్నాయి. మన అనేక లక్షల మంది, సుమారు 70 లక్షల మంది వరకు కూడా అక్కడ మన వాళ్ళు అక్కడ ఉన్నారు, తరతరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మన వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సో ఈజీ యాజ్ వి థింక్. ఓకే, బాలలత గారు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఈ దేశాల పేర్లోనే మొదటి అక్షరాలు కలిపితే మనం బ్రిక్స్ దేశాలు అంటాం. 2009 నుంచి ఏటా బ్రిక్స్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమైనా ఉపయోగం కనిపిస్తుందా? ఖచ్చితంగా బ్రిక్స్ వల్ల ఉపయోగం ఉంటుందండి. ఎందుకంటే ఇది యూనిపోలార్ వరల్డ్, ఏదైతే హెజమోనిస్టిక్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా బ్రిక్స్ సౌత్ కోఆపరేషన్ మనం చూస్తే కనుక గ్లోబల్ సౌత్లో ఉన్న దేశాలు, ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన దేశాలు, పుంజుకుంటున్న దేశాలు, ఆర్థికంగా వృద్ధి చెందుతున్న దేశాలు, ఇవన్నీ కూడా బ్రిక్స్లోకి వస్తున్నాయి, రావడానికి ఇష్టపడుతున్నాయి. బ్రిక్స్ అక్కడితోనే ఆగిపోలేదు, దేశాలతో ఎక్స్పాండ్ కూడా అయిందండి. ఇప్పుడు ఈజిప్ట్ కానీ, ఇథియోపియా కానీ, ఇరాన్ కానీ, ఇలాంటి దేశాలన్నీ కూడా వచ్చి జాయిన్ అయినాయి. ఇండోనేషియా, ఈ దేశాలన్నీ కూడా బ్రిక్స్లో వచ్చి జాయిన్ అయినాయి అనమాట. బ్రిక్స్లో జాయిన్ అయ్యడానికి చాలామంది ఆసక్తి కూడా చూపిస్తున్నారు. అమెరికాకి అండ్ ఏదైతే పెత్తందారీ రాజకీయాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, వాటిని చెక్ పెట్టడానికి బ్రిక్స్ చాలా అవసరం. బ్రిక్స్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాదు G7 ఏదైతే టాప్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఉన్నాయో దానికి ఆల్టర్నేటివ్గా కూడా బ్రిక్స్ని చూస్తున్నారనమాట. ఇప్పుడు ఇండియా, చైనా, రష్యా మనం అనుకున్న గ్రూప్ కూడా ఏదైతే ఉందో ఈ సభ్యులందరూ కూడా బ్రిక్స్లో ఉన్నారు. కాబట్టి బ్రిక్స్ ఇస్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ఈ క్లైమేట్ చేంజ్ అంశాలు కావచ్చు, WTO ఇష్యూస్ కావచ్చు, అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ఎనర్జీ కోఆపరేషన్, టెక్నాలజీ కోఆపరేషన్, వీటన్నిటికి కూడా బ్రిక్స్ చాలా అవసరం అనమాట. ముఖ్యంగా ఇప్పుడున్న వరల్డ్లో బ్రిక్స్ అనేది చాలా పుంజుకుంటున్న కూటమి అని కూడా చెప్పొచ్చు. ఇది ఇంకా ముందుకెళ్తుంది. ఇది బలమైన శక్తిగా 2050 నాటికి G7 కంటే కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని కూటముల కంటే కూడా బ్రిక్స్ ఒక బలమైన కూటమిగా మారుతుంది. అమెరికా మరియు అమెరికా యొక్క హెజమోనిస్టిక్ పాలిటిక్స్కి చెక్ పెట్టాలంటే బ్రిక్సే బెస్ట్ ఆల్టర్నేటివ్. RSC కన్నా కూడా బ్రిక్సే బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చండి. అయితే బాలలత గారు, ఇప్పుడు భారత్ చైనా సంబంధాల విషయంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఆ దిశగా ఇకపై ఏం జరగాల్సి ఉందంటారు? ఇకపై ఖచ్చితంగా అండి, ఇండియా చైనా రిలేషన్షిప్లో ఏదైతే బౌండరీ టాక్స్ ఉన్నాయో అవి డైలాగ్ మెకానిజం పక్కన పెట్టేసాలి. మిగతా విషయాలు ఏదైతే మనం ముందుకెళ్ళగలమో వాటిలో మనం ముందుకెళ్ళాలి. దీనిలో రీసెంట్గా తైవాన్ చైనాలో భాగమా కాదా, ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే దాని మీద కూడా చైనా యూనిలెటర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియా వన్ చైనా పాలసీ అప్రూవ్ చేస్తుంది, తైవాన్ చైనాలో భాగమని. కానీ ఇండియా నేను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఇండియా చెప్తుందన్నమాట. సో కొన్ని అంశాలు మనం కూడా చైనాను దగ్గర చేసుకోవడానికి కొన్ని చోట్ల రాజీ పడాలి. కానీ ఏదైతే మన సార్వభౌమ అధికారం ఉందో, మన సెక్యూరిటీ ఉందో, ముఖ్యంగా ఈ గిల్గిట్ బల్తిస్తాన్, CPEC, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కావచ్చు, చైనా మన చుట్టుముట్టే ముత్యాలహార సిద్ధాంతం, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ అంటాం. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలతో చైనా ఈ చెక్ బుక్ డిప్లొమసీ అంటాం. ఇవన్నీ చైనా మనల్ని కవించడానికి చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఒక విషయం మాత్రం 100% చెప్పొచ్చు, అమెరికాని ఎంత నమ్మకూడదో అంతకంటే ఎక్కువ చైనాని నమ్మకూడదు. సో ఖచ్చితంగా చైనాని మాత్రం ఇండియా కంప్లీట్గా 100% బిలీవ్ చేసి అన్నీ వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కూడా కన్స్ట్రక్టివ్గా కొన్ని అంశాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ పూర్తి స్థాయిలో చైనా మన మిత్రులని నమ్ముకెళ్తే ఏదో ఒక రోజు చైనా ఈజ్ మోర్ డేంజరస్ అనమాట. పాకిస్తాన్ ఎంత శత్రువో అంతకంటే ఎక్కువ శత్రువు చైనా అనుకోవచ్చు. నేనైతే చైనాకు సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఈ ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ కానీ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, సోవనిటీ ఫస్ట్, కంట్రీ ఫస్ట్ అంటాను. దేశానికన్నా ముఖ్యమైనది ఏది లేదు, మన దేశ సార్వభౌమాధికారానికన్నా ముఖ్యమైనది ఏది లేదని నమ్ముతానండి. అయితే అంటే బాలలత గారు, ఇప్పుడు ఏదైతే అమెరికా ఫస్ట్ నుంచి మనతో ఫ్రెండ్షిప్గానే ఉంది, ఇప్పుడు ఎన్నో మంచి విషయాలు కూడా జరిగినాయి. సడన్గా ఈ టారిఫ్ల విషయంలోనే మనకి అగ్నిస్ట్ అయింది. సో చైనా విషయంలో కూడా అలాంటిది జరుగుతుందని మీరు అంటుంది? అసలు అమెరికానన్నా పాకిస్తాన్ అన్నా ఏదో ఒక రోజు మనం ట్రస్ట్ చేయొచ్చు, కానీ చైనాని ట్రస్ట్ చేయలేం. 1962 కనీసం ఎటువంటి హెచ్చరిక లేకుండా, ఎటువంటి ముందస్తు లేకుండా, మనం చాలా తక్కువగా ప్రిపేర్డ్గా ఉన్న టైంలో, ప్రిపేర్డ్గా ఉన్న టైంలో చైనా మన పైన యూనిలేటర్గా అటాక్ చేస్తుంది. 2020లో కూడా మనం 20 సోల్జర్స్ని, 20 మందిని కోల్పోయాం గాల్వన్ వ్యాలీ. ఇంకా మనసులో మనకు ఆ బాధ కానీ ఇది ఉందన్నమాట, ఇంటెన్సిటీ. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం 90,000 స్క్వేర్ కిలోమీటర్ల అరుణాచల్ ప్రదేశ్ మొత్తం తందే అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లోని మన గ్రామాలకు చైనా పేర్లు పెట్టుకుంటుంది. దలైలామాకి మన ప్రైమ్ మినిస్టర్ బర్త్డే విష్ చెప్పినా చైనా దాన్ని ఖండిస్తే, దలైలామా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినా దాన్ని ఖండిస్తే. సో చైనాని ఖచ్చితంగా నమ్మకూడదు.
చైనాని భారతదేశం ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఈరోజు అమెరికాతో ఎలా ఎదురైందో అంతకంటే దారుణమైన పరిస్థితి చైనాతో ఎదురయ్యే ప్రమాదం ఉంది. చైనాకి ఎంత పిచ్ అంటే బార్డర్ అంటే చైనా విస్తరించుకుంటూ పోవాలన్న పిచ్ ఎంత అంటే 18 దేశాలు చైనాతో నైబర్హుడ్లో ఉండే 18 దేశాలతో చైనాకి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇండియాతో చైనా బార్డర్ డిస్ప్యూట్ అనేది ఇప్పట్లో తెగేది కాదు. ఓకే, రైట్ మ్యామ్. ధన్యవాదాలండి బాలలత గారు. జమీందార్ గారు, మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. ఇదే వాళ్ళ ప్రతిధ్వని.